అలహాబాద్ హైకోర్టు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికల అవకతవకలకు పాల్పడి 6 ఏళ్ల పాటు ప్రభుత్వ పదవిలో కొనసాగడానికి అనర్హురాలంటూ తీర్పునిచ్చింది. దీంతో 2 ఏళ్ల పాటు ఎమర్జెన్సీ విధించారు. జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై ఇందిరాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదంతా 1971 లోక్సభ ఎన్నికల్లో ప్రారంభమైంది. 1969లో ఇందిరాగాంధీ పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఏర్పడిన వర్గంగా ఉన్న కాంగ్రెస్ 518 లోక్సభ ఎన్నికల్లో 352 స్థానాల్లో భారీ విజయాన్ని సాధించింది. దిగువ సభల సీట్లు. ఇందిరాగాంధీ మార్చి 10న ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుండి తన సమీప ప్రత్యర్థి సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ను 1,10,000 ఓట్ల తేడాతో గెలిచారు. అధైర్యపడకుండా అలహాబాద్ కోర్టులో ఇందిరాగాంధీ ఎన్నికను సవాలు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందిరాగాంధీ ఎన్నిక కేవలం 2 కీలక ఫలితాలపై మాత్రమే చెల్లుబాటు కాలేదు. రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీపై లేవనెత్తిన సుదీర్ఘ ఆరోపణ జాబితాలో చాలా వరకు హైకోర్టు తిరస్కరించింది. ఆమె ఎన్నికల ఏజెంట్ యశ్పాల్ కపూర్, రాయ్బరేలీ జిల్లా మెజిస్ట్రేట్, రాయ్బరేలీ పోలీస్ సూపరింటెండెంట్ మరియు ఉత్తరప్రదేశ్ హోం సెక్రటరీ రాష్ట్రంలో లౌడ్ స్పీకర్లు మరియు బారిగేడ్లను ఏర్పాటు చేయడం ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 25, 1971లో ఆమె ఎన్నికల పర్యటనకు సంబంధించి పోలీస్ బలగాలు సభ్యుల కోసం పోస్టు చేయబడింది. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం అవినీతికి పాల్పడుతుందని హైకోర్టు పేర్కొనింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వచ్చిన రెండవ అంశం యశ్పాల్ కపూర్ను ఆమె ఎన్నికల ఏజెంట్గా నియమించడం. కపూర్ భారత ప్రభుత్వంలో గెజిటెడ్ అధికారి, ప్రధానమంత్రి సెక్రటరియట్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పదవిని కలిగి ఉన్నారు మరియు అపీల్ దారి యొక్క ఎన్నికల ఏజెంట్గా నియమించబడ్డారు. కపూర్ రాజీనామా ఎఫెక్టివ్గా మారడంతో వివాదం నెలకొంది. ఇందిరాగాంధీ కుటుంబానికి అలహాబాద్ హైకోర్టు గండం. 50 ఏళ్ల క్రితం ఏ అలహాబాద్ హైకోర్టు అయితే ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పి ఎమర్జెన్సీ పెట్టినా ఆమె పదవిలోకి రాకుండా పోవడానికి కారణమైందో అదే హైకోర్టు ఆమె మనవడి ఎన్నికకు కూడా గండంగా పరిణమించింది. రాహుల్ గాంధీ భారతీయ పౌరుడు కాదని, అందువల్ల లోక్సభకు ఆయన ఎన్నిక చెల్లదని ఒక పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు విచారణకు చేపట్టింది. ఇందిరాగాంధీల కుటుంబం విషయంలో చరిత్ర పునరావృతం అవుతుందా? తాతమ్మ పదవిని బలి తీసుకున్న ఈ గండం మనవుడిని రక్షిస్తుందా అని చూడాలి.